హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు కేఎఫ్సి చికెన్ని ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది అచ్చం మనకి కేఎఫ్సి స్టైల్ అయితే అస్సలు రాదండి. ఎవరు చేసినా కూడా మ్యాక్సిమం అయితే రాదండి. అదొక ఫేమస్ రెసిపీ కాబట్టి దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేవి మనకు బయటికి చెప్పరు. మీరు కావాలంటే కొన్ని వీడియోస్ గమనించండి. బయట పిక్ ఒకలా ఉంటుంది, ఇంకా లోపల ఓపెన్ చేస్తే ఇంకోలా ఉంటుంది. నేనైతే అలాంటి మ్యాజిక్స్ ఏం చేయట్లేదండి. నేను ఎలా వచ్చిందో అలానే చెప్తున్నాను. ఇంకా దీని టేస్ట్ కేఎఫ్సి స్టైల్లో కాకపోయినా ఖచ్చితంగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకా మనం ఇంట్లో చాలా మంచిగా ఫ్రెష్గా ఉండే చికెన్ తీసుకొని ఫ్రై చేసుకుంటాం కదా, కాబట్టి లోపల నుంచి కూడా చాలా చక్కగా ఫ్రై అవుతుంది. ఇంకా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ఈ సండే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరైతే ఇక లేట్ చేయకుండా హోమ్ మేడ్ కేఎఫ్సి చికెన్ ఏ విధంగా చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 3 చికెన్ లెగ్ పీసెస్ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 1 కప్పు పెరుగు, ఇంకా తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా మొత్తం ముక్కలకు పట్టించుకొని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మీరు బయట కూడా పెట్టుకోవచ్చండి, కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే మసాలా అనేది బాగా పడుతుంది. ఈలోపు ఈ చికెన్ పైన కోటింగ్ తయారు చేసుకుందాం. అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకే కప్పుతో తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకో కోటింగ్ తయారు చేసుకుందాం. అందుకోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు బ్రెడ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ పౌడర్ మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని మిక్సీకి వేసుకొని ఈ విధంగా పొడి చేసుకుంటే బ్రెడ్ పౌడర్ రెడీ అయిపోతుంది. ఇందులోనే 1 కప్పు వరకు ప్లెయిన్ ఓట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుని అందులో 1 ఎగ్ని ఈ విధంగా బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వైట్ ఇంకా ఎల్లో మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ముందుగా చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, 2 అవర్స్ తర్వాత చూడండి ముక్కలకు అనేది మసాలా బాగా పట్టింది. ఇప్పుడు 1 లెగ్ పీస్ని తీసుకొని ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ పిండి, దీంట్లోకి డిప్ చేసుకోవాలి. ఇంకా సెకండ్ కోటింగ్ వచ్చేసి ఈ ఎగ్లోకి ఈ చికెన్ లెగ్ పీస్ని మొత్తంగా డిప్ చేయాలి. మొత్తం ఈ విధంగా ఎగ్ మిశ్రమం పట్టిన తర్వాత ఇంకా థర్డ్ కోటింగ్ వచ్చేసి ఈ బ్రెడ్ పౌడర్లోకి డిప్ చేయాలి. చూడండి మొత్తంగా పట్టించేసాము. ఈ విధంగా ఎక్కడా గ్యాప్ లేకుండా పట్టించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఫస్ట్ వచ్చేసి ఈ కార్న్ఫ్లోర్ పొడిలోకి డిప్ చేయాలండి. ఇంకా సెకండ్ కోటింగు ఈ విధంగా ఎగ్ మొత్తం పట్టించాలి. ఇంకా థర్డ్ వచ్చేసి ఈ బ్రెడ్ పౌడర్లోకి డిప్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. మీరు ఆయిల్ యాడ్ చేసుకునేటప్పుడు కాస్త తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం వీటిని వేరే కర్రీస్లోకి యూజ్ చేయలేము, ఓన్లీ నాన్ వెజ్లోకి తప్ప. ఈ విధంగా ఆయిల్ అనేది పూర్తిగా వేడెక్కాక ఈ లెగ్ పీసెస్ని వేసుకుని మంట అనేది ఖచ్చితంగా సిమ్లో ఉంచాలండి, లేదంటే లోపల అనేది సరిగా ఫ్రై అవ్వదు. ఈ విధంగా మధ్య మధ్యలో 2 వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ లెగ్ పీసెస్ ఫ్రై అవ్వడానికి అట్లీస్ట్ 20 మినిట్స్ అన్నా పడుతుందండి. అంతవరకు మీరు ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. మీరు ఏమాత్రం ఫ్లేమ్ని హైలో పెట్టారనుకో పైన ఎర్రగానే కనిపిస్తుంది, కానీ లోపలైతే పచ్చి పచ్చిగానే ఉంటుందండి. కాబట్టి మీరు ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే లెగ్ పీసెస్ ఫ్రై అయిపోయాయి, వీటిని తీసేసుకుంటున్నాను. అంతేనండి, హోమ్ మేడ్ కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ఖచ్చితంగా మీరు ఇష్టపడతారు. మరైతే దీన్ని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.